తరచుగా దివ్య సుగంధాలు వెదజల్లుతూ ఉంటుంది. అందుకే పువ్వులన్నింటిలోకి ఏ పువ్వులు గొప్పవంటే మల్లె పువ్వులు అంటారు. దేవుళ్ళందరిలోకి ఏ దేవుడు గొప్పవాడు అంటే మల్లికార్జున స్వామి అన్నారు. అది మామూలుగా ఏదో శివుడి గురించి ఇప్పుడు చెప్పిన మాట కాదు. వంకాయ వంటి కూరయు లంకాపురి వైరి వంటి రాజును గలడే, శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయు గలదే అని పూర్వమే చెప్పారు ఎప్పుడు 1000 ఏళ్ల క్రితం. రాముడు లాంటి రాజు లేట, సీతాదేవి లాంటి భార్య ఎవరికి దొరకదుట, శివుడు లాంటి దేవుడు కూడా లేట. పనిలో పని తెలుగువాడు వంకాయ కూర కూర కలిపేశాడు. వాళ్ళ ఆవిడ బాగా చేసింది వంకాయ కూర, అందుకని వంకాయ లాంటి కూర లేదు బో అన్నాడు. వంకాయ లాంటి కూర లేనట్టే, రాముడు లాంటి రాజు లేనట్టే, సీత లాంటి భార్య ఎవరికి దొరకనట్టే శివుడు లాంటి దేవుడు కూడా ఉండడండి. ఎందుకంటే దేవుళ్ళందరిలో శివుడు యొక్క గొప్పతనం ఏంటంటే బోళాశంకరుడు. ఒక్కసారి ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు, అబ్బో మనవాడు లక్షపత్రి పూజ చేసి అభిషేకం చేసాడంటాడు. ఒక్క చెంబు నీళ్లు పోస్తే సహస్ర ఘటాభిషేకం చేసినట్టుగా సంతోషిస్తాడు. ఏవో ఒకటి చెట్టు కొమ్మలు ఆకులు 4 పట్టుకొచ్చి అక్కడ వేస్తే వాడు లక్షపత్రి పూజ చేసాడండి అంటాడు. ఏం చేశాడయ్యా, 2 ఆకలే కదా, నీ ఊరుకో, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు ఖాళీ లేదు, ఏం చేయమంటా ఉంటాడు. మన తరఫున శివుడే ఆలోచిస్తాడు. అంత బోళాశంకరు. మాధయ్య గారు మళ్ళా నా రాజశేఖర చరిత్రలో చెబుతాడు శివుడు దయ ఎలా ఉంటుందో. నీలకంఠుని శిరసుపై ఇళ్ళు జల్లి పత్తి ఇసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు. నీలకంఠుని శిరస్సు మీద చెంబు నీళ్లు పోస్తే ఆయన గంగానదితో అభిషేకం చేసినట్టుగా భావిస్తాడట. చాలే, వాడికి అంత దొరకవు, నీళ్ళే లేవు పట్టణాల్లో, అవి మాత్రం పోసాడని సంతోషిస్తాడు. అదే విష్ణుమూర్తి అయితే అలా కాదు, మంచి మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్. హిందూ దేవుళ్ళలో విష్ణుమూర్తికి చాలా లౌక్యం. ఆయన ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలంటాడు. వైకుంఠంలో చాలా ఉన్నాయి, నా దగ్గర ఉన్న వాటిలో నువ్వు ఇచ్చేది అంటాడు. ఈయన ఏమనుకుంటాడు, బాబు నా దగ్గర ఏముందిరా బూడిదా, ఏనుగు చర్మం బూడిదా తప్పితే ఏం లేదు, అందుకే నువ్వు ఇచ్చింది చాలా గొప్పదిరా అంటాడు బాబు. అందుకే ఎప్పుడు లోకంలో కూడా లేని వాళ్ళకి ఇవ్వడమే మంచిది, ఉన్నవాళ్ళకి ఇస్తే ఆక్షేపిస్తాడు. దానం ఎప్పుడు లేని వాళ్ళకి ఇవ్వాలి. అందుకని ఆయన మీదంతా చెంబు నీళ్లు పోస్తే ఓ సహస్ర ఘటాభిషేకం 1000 బిందెలతో నీళ్లు పోసినట్టు సంతోషిస్తాడు. ఊరికే మనం స్నానం చేస్తూ సమయం లేకపోయినా సరే ఆ దొడ్లోని చూస్తూ అక్కడ ఉండే ఏవో 4 ఆకులు, నిత్యమల్లాకులు, మందారాకులు, ఏవైనా పర్వాలేదు, 2 ఆకులు ఆ శివలింగం మీద వేస్తే మా వాళ్ళు లక్షపత్రి పూజ చేసాడో అంటాడు. దానికి ప్రతిగా మనకేమిస్తాడు అంటే కామధేనువు వానింటి గాడి పసరము. ఎప్పుడు ఆయన ఇంట్లో నీళ్ళకు కాదు పాలకు కూడా లోటు లేకుండా ఆయన కామధేనువుని తీసుకొచ్చి దొడ్లో కట్టేస్తాడు. వీడిన భక్తుడు అని మనం నీళ్ళు ఇస్తే ఆయన పాలు ఇస్తాడు. ఇంతకంటే దైవం ఎక్కడ దొరుకుతాడండి 30 దేవతల్లో? మల్లికార్జున స్వామి తప్ప ఇంతకంటే దైవం ఎక్కడైనా ఉంటారా? ఇంత తేలిగ్గా ప్రసన్నమయ్యే దైవం. అంతేకాదు ఆ 4 ఆకులు వేయగానే ఆయన ఏం చేస్తారు అంటే అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు, కల్పతరువుని, కల్పవృక్షాన్ని. కేవలం ఆకులు ఉండడం కాదు, ఏ కోరికుంటే ఆ కోరిక తీరుస్తుంది, దాన్నే కల్పవృక్షం అంటారు. ఆ కల్పవృక్షాన్ని తీసుకొచ్చి ఈయన పెరట్లో నాటేస్తాడట. ఈయనకి ఏ కోరికలు కావాలంటే అవి ఇయ్యి. ఎందుకంటే ఆయన కాకపోతే ఆయన ఇల్లాలైనా అప్పుడప్పుడు కాస్త నాకు 2 ఆకులు నెత్తి మీద వేసింది, మగాడికి లేకపోయినా ఆడదానికి ఉంది భక్తి, ఎవరికుంటే ఇద్దరు దంపతులే కదా, వాడు పిల్లల క్షేమమే కదా కోరుకునేది, అంతకంటే ఉంది అని వెంటనే ఆ కుటుంబాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంత బోళా శంకరుడు. పాపం ఈ బోళా అమాయకత్వాల కారణంగానే చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు ఆయన. అడిగిన వాడికల్లా వరాలు ఇచ్చేయడం, తర్వాత ఏమో ఏమి ఇచ్చేసామని చెప్పి జుట్టు పీక్కుంటూ కూర్చోవడం. పీక్కోవడానికి నీకు జుట్టు కూడా బాగా ఎక్కువ, వ్యోమకేశుడు ఆకాశం అంతా జుట్టు ఈయనకి, అందుకని లాక్కోవడం. ఇక్కడ మళ్ళీ పార్వతీదేవి కాస్త కేకలేస్తూ ఉండడం. అలా మా అన్నయ్యలా ఉండాలి, చాలా తెలివిగా లౌక్యంగా, అమాయకులు మీరు అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు అంటే మరి మీ అన్నయ్య ఉన్నది ఎందుకు, వెళ్ళి దశావతారాలు ఎత్తుకోమని చెప్పాడు ఆయన. నా ఇష్టం వచ్చినట్టు నేను ఇచ్చేస్తూ ఉంటాను, రాక్షసులు పెచ్చిమీరుతూ ఉంటారు, మీ అన్నయ్య నువ్వు చేసే పనే ఉంది ఇక్కడ, మీ అన్నయ్య ఎత్తమని అవతారాలు నువ్వు కూడా ఎత్తను.